ఇప్పుడు మన గోపాలరావుపేటకు చెందినటువంటి రైతు సోదరులు యువమిత్రులు ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ముఖ్యంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు తోడ్పడే విధంగా మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే వాస్తవంగా రాజకీయం అనేది అది ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కాబట్టి మేము మాట్లాడే దానిలో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది మీరు గమనించాలి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ప్రజల ముందుకు వచ్చినా వాళ్ళ గురించి మంచి చెప్పుకుంటారు, అది సహజం. అని నేను మాట్లాడుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ మంచి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ యొక్క చెడు చెప్పే ప్రయత్నం చేయగలనే ఉదాహరణ. అట్లా ఎదురుగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అల్లత్తారు అనుకో, వాళ్ళదే మంచి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. బీజేపీ వస్తే కూడా బీజేపీ మంచిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దీనిలో ఏది వాస్తవం చెప్తున్నది, ఏది గ్రామీణ ప్రాంతం, రైతాంగం, రైతు కూలీ. ప్రధానం ఏంటంటే గ్రామీణ ప్రాంతం, రైతాంగం, రైతు కూలీలు ప్రధానం చెప్పాలి. ఇలా దేశంలో ఏదైతుందో ఇవాళ ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం, ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పండి. ఇవాళ కూడా దేశంలో 70 నుండి 80% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. రైతు కానీ, రైతు కూలీ కానీ, కుల వృత్తులు కానీ, ఎవరైనా కానీ చెప్పండి. అసలు వ్యవసాయం లేకుంటే రైతు లేడు, రైతు కూలీ లేడు, కుల వృత్తులు. ఈ వాస్తవం చెప్పండి. అంటే అంటే వ్యవసాయము లాభసాటిగా మారాలి, వ్యవసాయం లాభసాటిగా మారాలి. ఇప్పుడు ఏమైందనంటే వ్యవసాయం అనేది ఏదైతుందో సరే ఎంత ఇచ్చినా మంచి భూమి విలువ పెరుగుతుందో తృప్తున్నది తప్ప మనం పెట్టిన పెట్టుబడికి ఏదైతుందో ఆశించిన మేరకు మనం ఫలితం పొందుతుంది ఉన్నమాట చెప్తుంది. ఇలా ఉదాహరణకి ఏదైతుందో నీ భూమి విలువ ఒక 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు మిత్తిలకి కడితే ఎంత వస్తుంది? సంవత్సరానికి 2 లక్షల మిత్తి అయితే 2.5 లక్షల రూపాయలు మిత్తి వస్తుంది. 10 లక్షల రూపాయలకు సంవత్సరానికి 2 లెక్క మిత్తి అయితే 2.5 లక్షలు రూపాయి మిత్తి అయితే, బ్యాంకు మిత్తి అయితే 1 లక్ష. అంతేకదండి. అంటే కనీసం ఒక ఎకరం 10 లక్షల విలువ చేసే భూమి రైతుకు కనీసం 1 లక్ష రూపాయలు దాంట్లో లాభం రావాలి. లెక్కతో చెప్తానే. ఇప్పుడు మన దగ్గర ఏదైతుందో ఎకరం భూమి 40 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది, 3 కోట్లు ఉంది, వేరే 10 లక్షలు ఉన్న భూమి మనం ఉదాహరణ తీసుకున్నా కానీ 10 లక్షల భూమి ఇలా మార్కెట్ ఆధారితంగా మనం లెక్క తీసుకున్నట్టయితే ఇలా బ్యాంకు వడ్డీని మనం లెక్క తీసుకుంటే 12% అంటే రూపాయి మిత్తి అని అంటే కనీసం సంవత్సరం 1 లక్ష రూపాయలు ఆదాయం రావాలి. కానీ 1 లక్ష మిగులుతలేదు. నువ్వు 1 లక్ష అమ్ముతావు ఉదాహరణకు మంచిగా వెళ్తే అనుకున్నట్టు వెళ్తే, కానీ పెట్టుబడి ఏదైతే ఉందో ఇలా ఎకరానికి 30,000 పెట్టుబడి అవుతుంది. 30,000 అవుతుంది. నువ్వు 50,000 పంట అమ్మినా కానీ 50,000 అమ్మాలంటే ఎంత అమ్మాలి? 25 క్వింటాలు అమ్మాలి. 25 క్వింటాలు అమ్మితే నీకు 50,000 పంట వస్తుంది.
ఇక మందు బత్తాలు ట్రాక్టర్కి అంటే ఇక 25 క్వింటల్ అందరికి వెళ్తా అదే నాటు వంటోనికి ఇక నాకు 20 క్వింటల్ వెళ్తే నేను సంబరపడతా. నేను సంబరపడతా. నేనైతే ఎన్ని రోజులు సంబరపడుతుంది అంటే వెళ్తే ఏం చేయాలి నేను అంటే ఇవాళ అటువంటి వ్యవసాయం లాభసాటి కావడానికి ఏం కావాలి? ఉత్పత్తి వ్యయం తగ్గాలి, పెట్టుబడి తగ్గాలి. మనకు మద్దతు ధర అనేది ఏదైతుందో ఆశించిన మేరకు లభించాలి. ఇది కనీస మద్దతు ధర అనేది ఎప్పుడు తెర మీదకి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండగా భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ నీకు వరి ధాన్యాన్ని గోధుమను సేకరిస్తుంది. ఇక మన వడ్లను ఏదైతుందో మన ధాన్యం కొనుగోలుకి వెళ్ళిన తర్వాత సేకరిస్తుందని చెప్పారంటే ఆనాడు కాంగ్రెస్ ఇందిరమ్మ తల్లి ఏదైతుందో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ రూపొందించడంతో పేదవాడికి ఈ సబ్సిడీ బియ్యం ఇవ్వాలని ఒక భావనతో వాళ్లకు రైతుకు మన మద్దతు లభించాలని దీన్ని ఏర్పాటు చేసి దాని పర్యవసానం ఇలా వరి ధాన్యమే ఈ మాత్రం నీకు గిట్టుబాటు వస్తుంది 2,000 రూపాయలు. నీకు పెసల్లే కానీ ఇంకా ఇతర పంట దినుసులు ఉన్నాయి కదనే మద్దతు ధర పేరుకి అయిపోయింది. ఆ మద్దతు ధర వస్తలేదు. దేశంలో అక్కడ ఢిల్లీ సరిహద్దులో మీరు రాత్రిపూట ఎప్పుడు టీవీ చూస్తే తెలుస్తుంది. ఢిల్లీ సరిహద్దులో 3 ఏళ్ళకి వెళ్ళి రైతులు ఆడ ఆందోళన చేస్తున్నారు. ఏమని? మీరు ఏ కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారో ఆ ధరకు చట్టబద్ధత కల్పించండి. చట్టబద్ధత అని ప్రభుత్వం 21,100 చిల్లర 60 రూపాయలు మనకు వరి ధాన్యానికి మన ధర ప్రకటించి ఉదాహరణ ఆ ధర మార్కెట్ తక్కువ అయితే ప్రభుత్వం ఇవ్వాలి. దానికి చట్టబద్ధత అంటే వరి కానీ మొక్కజొన్న కానీ నూనె గింజలు కానీ పప్పు దినుసులు కానీ మన కాటన్ కానీ ఏ పంట అన్న కానీ ఇలా మోడీ గారు ఏదైతున్నారో భారతీయ జనతా పార్టీ ఈ చట్టబద్ధత కల్పించడానికి ముందుకు వస్తుంది. చట్టబద్ధత కల్పిస్తే ఏదైతుందో రైతుకు అండ ఉంటుంది. మొన్న పాప ఒక రైతు ఏదైతుందో రబ్బర్ బుల్లెట్ తాగి అక్కడ చెప్పి రైతులు మనందరం అప్పుల పాలవుతున్నామే. మొన్న కాంగ్రెస్ పార్టీ మీకు ఎన్నికల్లో 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ చేస్తామని చెప్పానండి. ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు చేస్తాం 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ ఎట్లా చేయాలని ఆలోచన చేస్తున్నాం. రుణమాఫీ చేస్తాం తప్పనిసరిగా. అంటే బ్యాంకులకు మనం చెల్లించే అప్పు ఏదైతుందో ప్రభుత్వమే దాన్ని అప్పు మనకెళ్ళి ప్రభుత్వం మార్చుకొని మనం చెల్లించాల్సిన అప్పు భారం ఏదైతుందో ప్రభుత్వం తన మీదకి మార్చుకొని 5 సంవత్సరాలలో వాయిదాల మీదకి వెళ్ళి ఏదైతే ఉందో ప్రభుత్వం ఆ బ్యాంకుకు చెల్లిస్తుంది. మరి పార్టీ గురించి మనం చర్చించవద్దు. ఈ పార్టీని మంచిది కావచ్చు కానీ మేము దానికి జోలికి ఈసారి మాత్రం మనం ఇక్కడ మన దగ్గర నిలబడ్డాడు మనోని మనం వేసుకున్నాం రా. ఆపది సంపదకి అక్కడికి వస్తాడు, మనకు అందుబాటులో ఉంటాడు.